హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్ష డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి 6th క్లాస్ సోషల్కి సంబంధించి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దామండి. 6th క్లాస్ సోషల్కి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ ఆల్రెడీ 6th క్లాస్ సోషల్కి సంబంధించి మొత్తం లెసన్స్ అలాగే ప్రాక్టీస్ బిట్స్ కూడా వీడియోస్ చేయడం జరిగింది. అవి వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా ఎవరైనా చూడకపోతే ఒకసారి అయితే చూడండి. సో ఈ వీడియోలో వచ్చేసి 6th క్లాస్ సోషల్కి సంబంధించి మరికొన్ని బిట్స్ అయితే చూద్దాము. అందులో ఫస్ట్ది వచ్చేసి హేలీ తోకచుక్క ఎన్ని సంవత్సరాలకు కనిపిస్తుంది? ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి 74, ఆప్షన్ బి 75, ఆప్షన్ సి 76, ఆప్షన్ డి 77. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 76 సంవత్సరాలకు ఒకసారి అయితే కనిపిస్తుందండి. హేలీ తోకచుక్క వచ్చేసి ఎన్ని సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుందంటే 76 సంవత్సరాలకు ఒకసారి అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ అయితే చూద్దాము. ఆది మానవులు తమ శరీరాలను డాష్తో కప్పుకున్నారు. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి జంతువుల చర్మాలు, ఆప్షన్ 2 వచ్చేసి పత్తి మరియు ఉన్ని బట్టలు, ఆప్షన్ సి ఆకులు, ఆప్షన్ డి జంతువుల చర్మాలు మరియు ఆకులు 2. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి. ఆది మానవులు వచ్చేసి తమ శరీరాలను జంతువుల చర్మాలు మరియు ఆకులు రెండుతో వాళ్ళు కప్పుకుంటూ ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలోనే అతిపెద్ద ఖండం. ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి ఆసియా, ఆప్షన్ బి ఆఫ్రికా, ఆప్షన్ సి యూరప్, ఆప్షన్ డి ఆస్ట్రేలియా. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆసియా అండి. ప్రపంచంలోనే అతిపెద్ద ఖండం ఏది అంటే ఆసియా ఖండం. నెక్స్ట్ బిట్ సింధు లోయ నాగరికత కాలం. ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి 2500 నుంచి 1700 బీసీ, ఆప్షన్ బి వచ్చేసి 1500 నుంచి 500, ఆప్షన్ సి 1000 నుంచి 600, ఆప్షన్ డి 1500 నుంచి 1000. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు సింధు లోయ నాగరికత కాలం వచ్చేసి 2500 సంవత్సరాల నుంచి 1700 బీసీ వరకు. నెక్స్ట్ క్వశ్చన్ ఉత్తర అమెరికా మరియు ఐరోపా మధ్య ఏ సముద్రం ఉంది? ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి హిందూ మహాసముద్రం, ఆప్షన్ బి అట్లాంటిక్ మహాసముద్రం, ఆప్షన్ సి పసిఫిక్ మహాసముద్రం, ఆప్షన్ డి ఆర్కిటిక్ మహాసముద్రం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అట్లాంటిక్ మహాసముద్రం అండి. ఉత్తర అమెరికా అలాగే ఐరోపా మధ్య ఏ సముద్రం ఉంది అంటే అట్లాంటిక్ మహాసముద్రం. నెక్స్ట్ క్వశ్చన్ పటాలను తయారు చేసేవారు. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి కార్టోగ్రాఫర్లు, ఆప్షన్ బి శాస్త్రవేత్తలు, ఆప్షన్ సి వచ్చేసి కాలిగ్రాఫర్లు, ఆప్షన్ డి కళాకారులు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కార్టోగ్రాఫర్లు అండి. పటాలను తయారు చేసే వాళ్ళని ఏమని పిలుస్తారు అంటే కార్టోగ్రాఫర్లు అనేసి పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ అడవుల పంపిణీని చూపే మ్యాప్లు. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి భౌతిక పటము, ఆప్షన్ బి విషయ నిర్దేశక పటము, ఆప్షన్ సి రాజకీయ పటం, ఆప్షన్ డి ఇవేవి కావు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విషయ నిర్దేశక పటాలండి. అడవుల పంపిణీని చూపేటటువంటి మ్యాప్లను ఏమని పిలుస్తారు అంటే విషయ నిర్దేశక పటాలు. నెక్స్ట్ బిట్ రాతి స్థావర చిత్రాలు కలిగిన జిల్లా. ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి చిత్తూరు, ఆప్షన్ బి ఎన్టీఆర్ జిల్లా, ఆప్షన్ సి వైఎస్ఆర్ జిల్లా, ఆప్షన్ డి గుంటూరు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వైఎస్ఆర్ కడప అండి. వైఎస్ఆర్ జిల్లా రాతి స్థావర చిత్రాలు కలిగినటువంటి జిల్లా ఏది అంటే వైఎస్ఆర్ కడప. నెక్స్ట్ క్వశ్చన్ ఏ గ్రహాన్ని నీలి గ్రహం అనేసి పిలుస్తారు? బ్లూ ప్లానెట్ అని దేన్ని పిలుస్తారు అనేసి ఇచ్చారండి. సో ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది శుక్రుడు, ఆప్షన్ బి భూమి, ఆప్షన్ సి శని, ఆప్షన్ డి అంగారకుడు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి భూమి అండి. ఏ గ్రహాన్ని నీలి గ్రహంగా పిలుస్తారు అంటే భూమి. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ భూమి సూర్యుని చుట్టూ తిరిగే స్థిరమైన మరియు క్రమమైన మార్గాన్ని డాష్ అంటారు. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి అక్షము, ఆప్షన్ బి వచ్చేసి కక్ష, ఆప్షన్ సి గ్రహణం, ఆప్షన్ డి విషవత్తు.
సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి కక్ష అండి. భూమి సూర్యుని చుట్టూ తిరిగేటటువంటి స్థిరమైన మరియు క్రమమైన మార్గాన్ని ఏమంటారు అంటే కక్ష. నెక్స్ట్ బిట్, రెండు ప్రాంతాల మధ్య సుమారు దూరాన్ని గుర్తించడంలో మీకు ఏ మ్యాప్ ఫీచర్ సహాయపడుతుంది? ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి మ్యాప్ స్కేలు, ఆప్షన్ బి సూచిక, ఆప్షన్ సి శీర్షిక, ఆప్షన్ డి క్యాలిక్యులేటర్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మ్యాప్ స్కేల్ అండి. మనకు రెండు ప్రాంతాల మధ్య ఉండేటటువంటి సుమారు దూరాన్ని గుర్తించడంలో మనకు మ్యాప్లో ఏ ఫీచర్ సహాయపడుతుంది అంటే మనకు మ్యాప్ స్కేల్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ బిట్, ఉత్తరం, దక్షిణం, తూర్పు మరియు పడమర దిశలను సూచించేవి. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి ప్రధాన దిక్కులు, ఆప్షన్ బి మధ్యస్థ దిక్కులు, ఆప్షన్ సి మూలాలు, ఆప్షన్ డి ఇవన్నీ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్రధాన దిక్కులండి. మనకు ఉత్తరము, దక్షిణము, తూర్పు మరియు పడమర దిశలను సూచించేవేవి అంటే వీటిని వచ్చేసి మనము ప్రధాన దిక్కులుగా సూచించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భూమిని 0 డిగ్రీల అక్షాంశంతో చుట్టిన ఊహాత్మక రేఖను డాష్ అంటారు. ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి ప్రైమ్ మెరీడియన్, ఆప్షన్ బి అంతర్జాతీయ తేదీ రేఖ, ఆప్షన్ సి వచ్చేసి ఆర్కిటిక్ సర్కిల్, ఆప్షన్ డి భూమధ్య రేఖ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి భూమధ్య రేఖ అండి. భూమిని 0 డిగ్రీల అక్షాంశంతో చుట్టిన ఊహాత్మక రేఖను ఏమంటారు అంటే భూమధ్య రేఖ. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుత భారత రాష్ట్రపతి ఎవరు? ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి శ్రీ రామ్నాథ్ కోవింద్, ఆప్షన్ బి వచ్చేసి శ్రీ నరేంద్ర మోదీ, ఆప్షన్ సి వచ్చేసి శ్రీమతి ద్రౌపది ముర్ము, ఆప్షన్ డి శ్రీమతి ప్రతిభా పాటిల్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, ద్రౌపది ముర్ము. ప్రస్తుత భారత రాష్ట్రపతి ఎవరు అంటే శ్రీమతి ద్రౌపది ముర్ము. నెక్స్ట్ క్వశ్చన్, లీఫ్ సంవత్సరంలో మనకు ఫిబ్రవరిలో 29 రోజులు ఉంటాయి. ఇటీవల లీఫ్ సంవత్సరం ఏది? ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి 2017, ఆప్షన్ బి 2018, ఆప్షన్ సి 2019, ఆప్షన్ డి 2020. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి లీఫ్ సంవత్సరం వచ్చేసి మనకు 2020లో వచ్చిందండి. నెక్స్ట్ 2024 అంటే మనకు ఈ సంవత్సరం కూడా మనకు లీఫ్ సంవత్సరం అనేది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో ఎన్ని జిల్లాలు ఉన్నాయి? ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి 20 జిల్లాలు, ఆప్షన్ బి 26 జిల్లాలు, ఆప్షన్ సి 15, ఆప్షన్ డి 18. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 26 జిల్లాలండి. మనకు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఎన్ని జిల్లాలు ఉన్నాయంటే 26 జిల్లాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఆది మానవుల జీవిత పురోగతి గురించి మీరు క్రింది వాటిలో దేనిని ఎక్కువగా అభినందిస్తారు? ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి వేట, ఆప్షన్ బి వచ్చేసి రాక్ పెయింటింగ్, ఆప్షన్ సి సమూహాల మధ్య యుద్ధాలు, ఆప్షన్ డి అడవులను కాల్చడం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు రాక్ పెయింటింగ్ అండి. ఆది మానవుల యొక్క జీవిత పురోగతి గురించి మీరు క్రింది వాటిలో దేనిని ఎక్కువగా అభినందిస్తారు అంటే ఆది మానవులు వారి యొక్క జీవితాలలో చేసిన వాటిని అన్నిటిని గమనించుకుంటే వీటిల్లో దేనిని ఎక్కువగా అభినందిస్తారు అంటే ఇక్కడ వచ్చేసి రాక్ పెయింటింగ్ అనేదాన్ని అభినందించవచ్చు. నెక్స్ట్ బిట్, పీఠభూములలో సమృద్ధిగా ఉన్నవి. ఆప్షన్స్ కూరగాయలు, ఆప్షన్ బి ఖనిజాలు, ఆప్షన్ సి జనాభా, ఆప్షన్ డి పంటలు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు పీఠభూములలో ఎక్కువగా ఏముంటాయండి అంటే ఖనిజాలు, మినరల్స్. నెక్స్ట్ క్వశ్చన్, నల్ల నేలలు సారవంతమైనవి మరియు ఏ పంట సాగుకు మంచివి? ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి ఏ పత్తి, ఆప్షన్ బి మిల్లెట్స్, ఆప్షన్ సి కూరగాయలు, ఆప్షన్ డి గోధుమలు. మనకు వచ్చేసి నల్ల నేలలు ఉన్నాయి కదా, సో ఈ నల్ల నేలలు వచ్చేసి మనకు ఏ రకమైనటువంటి వాటికి సారవంతమైనవి అనేసి అడుగుతున్నారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పత్తి అండి. నల్ల నేలలు వచ్చేసి ప్రతి పంటకు ఎక్కువగా సారవంతమైనటువంటి భూములు. నెక్స్ట్ క్వశ్చన్, చంద్రయాన్ విజయవంతానికి కారణమైన సంస్థ ఏది? ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి నాసా,
ఆప్షన్ బి వచ్చేసి సిఎస్ఏ, ఆప్షన్ సి వచ్చేసి జాక్సా, ఆప్షన్ డి ఇస్రో. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇస్రో అండి. మనకు చంద్రయాన విజయవంతానికి కారణమైనటువంటి సంస్థ ఏది అంటే ఇస్రో. ఇవి వచ్చేసి మనకు 6th క్లాస్ సోషల్కి సంబంధించినటువంటి బిట్స్ అండి. సో వీడియో చూస్తున్న వాళ్ళు మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.